రైట్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, మరి కాసేపట్లో ప్రచారం ముగియబోతోంది. మరి కాంగ్రెస్ తరపు నుంచి ప్రచారం ఎలా ముగించే అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి ముఖ్య నేతలు ఈ రోజు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? నిజంగా సువర్ణ, మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత నుంచి కూడా పార్టీ ఇక్కడ జరిగేటువంటి ఉప ఎన్నికపై కాన్సన్ట్రేషన్ చేసింది. అప్పటి నుండే ఒకవైపు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 3 మంత్రులతో ఇన్ఛార్జీలను, ఆ తర్వాత డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను వేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రచారం చేసుకుంటూనే మరొకవైపు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం చేశామనేది చెప్తూనే మరొకవైపు మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రచారం చేసింది. ఆ తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రకటన, సర్వేలు, పార్టీ గెలుపు ఓటములకు సంబంధించినటువంటి మరొకవైపు డివిజన్ల వారీగా ప్రతిరోజు కూడా డే బై డే సర్వేలు నిర్వహించుకొని అభ్యర్థికి సంబంధించినటువంటి అంశమైతేనేమి, మరొకవైపు గెలుపు ఓటములు, ఈ 2 అంశాలపై కూడా ముఖ్యంగా ఈ 2 అంశాలపై కూడా సర్వేలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అభ్యర్థి ప్రకటన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జు, పీసీసీ చీఫ్, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా డివిజన్ల వారీగా ప్రతి ఒక్కరు ప్రచారంలో ప్రతిరోజు పాల్గొన్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, మరొకటి పథకాలు, ఈ రెండింటిని తీసుకువెళ్తూనే మరొకవైపు రాజకీయంగా అటు ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఆ విధంగానే నేతలంతా కూడా ప్రచారం అయితే పెద్ద ఎత్తున చేశారు. మరొకవైపు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఒకరిద్దరు ప్రచారం చేస్తే, కాంగ్రెస్ పార్టీలో మాత్రం పీసీసీ చీఫ్ నుంచి మొదలు ఇన్ఛార్జితో పాటు సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకవైపు పీసీసీ చీఫ్ బస్తీబాటా చేపట్టి ఉన్నటువంటి నియోజకవర్గంలో కొంత ప్రచారం చేశారు. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లతో పాటు కుల సంఘాలకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ, ఇటు ముఖ్యంగా ఫిల్మ్ జూబ్లీహిల్స్ అంటేనే సినిమా కార్మికులకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే సినీ పెద్దలు ఉంటారు, వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మరొకవైపు ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే ఏదైతే ఆ ఉన్నటువంటి అసెంబ్లీ తర్వాత అటు పార్లమెంట్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక్క కంటోన్మెంట్ మినహా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా జూబ్లీహిల్స్ లోనే ఉంది. మరొకవైపు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఒకవైపు అణగారిన వర్గాలన్నిటికీ కూడా కులాల వారీగా, మతాల వారీగా ఆయా జనాభా ఎంతైతే ఉంటుందో వారందరికీ కూడా రిజర్వేషన్ల విషయంలో, మరొకవైపు బీసీలకు 42% కానీ ఇట్లాంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రచారం చేసింది. దాంట్లో భాగంగానే బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కూడా టికెట్ కేటాయించిందని చెప్పి చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఇక వీటన్నిటితో పాటుగా ఇయాటి సాయంత్రానికి ముగియబోతుంది కాబట్టి ఇక ఇదంతా సైలెంట్ మోడ్లో ఉంటుంది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పి చెప్పుకోవచ్చు. మేజర్గా 3 అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. ఒకటి, ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి కానీ, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి మొత్తం 10 ఏళ్లలో చేసినటువంటి అప్పులు, ఇన్ని అప్పులున్నా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూనే మరొకవైపు మా అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇది ఈ 3 అంశాలను చెప్పుకుంటూనే ఈ సాయంత్రానికే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఔటర్స్ అయితే ఎవరైతే ఉంటారో వారంతా ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక జూబ్లీహిల్స్ సాయంత్రం నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సువర్ణ. Thank you for the updates, Prem.